నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో దేవాదుల ఎత్తిపోతల పథకంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష. ప్రాజెక్టు పూర్తి చేసి కార్యాచరణలోకి తేవడమే ప్రధాన అజెండా. రెండో రోజు ఫీజు బకాయి బీజేపీ లడాయి నిరాహార దీక్ష. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి. ఎంబీ భవన్లో సిపిఎం నేత మల్లారెడ్డి భౌతిక కాయానికి నివాళులు. కాసేపట్లో ప్రారంభం కానున్న అంతిమయాత్ర. శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన 5 ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల అనుమానం. అమెజాన్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ల ఫుడ్ లైసెన్సులు రద్దు. ఉమ్మెత్తకాయల విక్రయంపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు. తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ లో 11 మంది నకిలీ వైద్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, నకిలీ వైద్యులు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? వారిని ఏ ప్రాంతాల్లో పట్టుకున్నారు? హైదరాబాద్ నగరంలో 11 మంది నకిలీ డాక్టర్లుగా వ్యవహరిస్తూ కూడా వారు వైద్యం అందిస్తున్న ఘటనపై ఇటు జూబ్లీహిల్స్, తర్వాత సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లోనే 11 మందికి సంబంధించి నకిలీగా డాక్టర్లు ఉన్నట్లు కూడా వారు దాడుల్లో అధికారులతో గుర్తించడం జరిగింది. వీళ్ళు అంటే ఎన్ని రోజుల నుంచి కూడా వీళ్ళు వైద్యం అందిస్తున్నారు, అసలు ఏ వైద్యం అందించారు, ఏ హాస్పిటల్లో కూడా వీళ్ళు పనిచేశారు అనే దాని మీద కూడా మరి కాసేపట్లో కూడా పోలీసులు అయితే పూర్తి వివరాలు అయితే వెళ్లించే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే 11 మందితో పాటు ఇంకెవరన్నా ఉన్నారా, అసలు ఈ నకిలీ డాక్టర్లకు సంబంధించిన వెనుక ఎవరైనా పాత్ర ఉన్న దాని మీద కూడా అధికారులు దర్యాప్తులో కూడా ప్రస్తుతం అయితే విచారిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు నకిలీ వైద్యం అంటే ఎలాంటి వైద్యం చేయడం జరిగింది, ఇటు ప్రజలకు సంబంధించి కూడా వీళ్ళు చేసిన వైద్యం ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా ముఖ్యంగా అధికారులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అధికారులు వీటి వివరాలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తర్వాత పూర్తి వివరాలు అయితే వెళ్లించే అవకాశం కనపడుతుంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 11 మందికి సంబంధించి మాత్రం హైదరాబాద్ లో పలు హాస్పిటల్లో మాత్రం పనిచేస్తారని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి దీని వెనుక ఇంకెవరున్న దాని మీద పాత్ర పైన కూడా పూర్తి వివరాలు మరి కాసేపట్లో అయితే డీసీపీ అయితే వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతుంది. ధన్యవాదాలు రమేష్. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చిన్నారుల అదృశ్యం కలకలం రేపింది. అయితే పోలీసులు అప్రమత్తమై ఫిర్యాదు అందిన కొన్ని గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలోని రాఘవ ప్రాజెక్టు లేబర్ క్యాంపులో నివాసం ఉంటున్న 4, 3.5 ఏళ్ల 2 చిన్నారులు హఠాత్తుగా మాయమయ్యారు. వారితో పాటు పనిచేసే సహోద్యోగి చాకు సోరెన్ దుకాణానికి తీసుకెళ్తానని చెప్పి ఆ చిన్న పిల్లలను తీసుకెళ్లాడు. ఎంత సమయం గడిచినా పిల్లలతో పాటు చాకు సోరెన్ తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. అర్ధరాత్రి దాటినా రాకపోవడంతో సుమారు 1 గంట సమయంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు లేబర్ క్యాంపు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుడు ఘట్కేసర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో చాకు సోరెన్ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీశైలంలోని వడ్డర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన 5 ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గదిలోని హాలులో ఫ్యాన్ కు ఉరేసుకుని 2 బలవన్మరణానికి పాల్పడగా స్నానాల గదిలో 3 మహిళలు ఉరేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలోని వడ్డర సత్రంలోని రూమ్ నెంబర్ 11లో ఒకే కుటుంబానికి చెందిన 5 ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 2 గదిలోని హాలులో ఫ్యాన్ కు ఉరేసుకోగా స్నానాల గదిలో 3 మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 3 రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. సత్రంలోని గది నుంచి దుర్వాసన వస్తుండటంతో నిర్వాహకులు వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ రామాంజనేయులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనపై శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు నెల
రోజుల నుంచి వీరంతా వడ్డెర సత్రంలో బస చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మృతులను శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పళ్లపు సుధాకర్, మల్లేశ్వరి, శ్రీదేవి, గోగుల ఆదిలక్ష్మి, మణికంఠగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. బత్తలపల్లిలోని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని డీఎస్పీ తెలిపారు. ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ వడ్డేరా చిత్రంలో శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామస్తులు సుధాకరు, వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు, ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, ఈ మల్లేశ్వరి కొడుకు మణికంఠ, వీళ్ళ 5 మంది కలిసి ఒక ఆటో AP 39 UX 6978 ఆటోలో ఇక్కడ శ్రీశైలానికి వచ్చి 28/7/2026 తేదీన వచ్చినారు. ఒక రోజుకి 800 రూపాయల చొప్పున రెంట్ ఇస్తూ వడ్డేరా ఛత్రం రూమ్ నెంబర్ 11లో ఉన్నారు. ఈ ఛత్రం వాళ్ళు కూడా ఖాళీ చేయాలంటే లేదు, మాకు కొంచెం అనారోగ్యంతో మేము ఇక్కడ వచ్చినాము, దేవునికి మొక్కునేదానికి మేము కొద్ది రోజులు ఉంటామని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళ స్టాఫ్ కూడా వాళ్ళు కంటిన్యూ చేసినారు. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు ఛత్రం వాళ్ళు 1 టౌన్ SI సుబ్బారెడ్డి గారికి సమాచారం ఇస్తే ఇక్కడ మా CI SI సుబ్బారెడ్డి వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి చూసినారు. డోర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫస్ట్ హాల్లో వచ్చి సుధాకరు, మణికంఠ వీళ్ళు మామ అల్లులు అవుతారు. వీళ్ళిద్దరు ఫ్యాన్కు చీరతో ఊరి వేసుకుని చనిపోయి ఉన్నారు. మళ్ళీ లోపల పోయి బాత్రూమ్ సైడ్ గోడకు చూస్తే ముగ్గురు సిస్టర్స్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి ఈ ముగ్గురు లైన్గా చీరంతా పైన గోడకు కట్టేసి ఆ చీరతో ఊరి వేసుకొని చనిపోయినారు. దీనిపైన మేమంతా విచారణ చేస్తే అక్కడ లోకల్గా సత్యసాయి జిల్లా బత్తనపల్లి గ్రామస్తులు వాళ్ళ బంధువులతో మాట్లాడితే ఫోన్లో ఒకతను సుధాకరు ప్లస్ బత్తనపల్లి SI గారితో కూడా మాట్లాడితే వాళ్ళు కొంచెం ఆర్థికంగా చాలా సమస్య ఉండి ఇద్దరు సిస్టర్స్ కూడా పెళ్లి కూడా భర్తను వదిలేసి ఉండడంతో వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సుధాకర్ కూడా పెళ్లి చేసుకోకుండా వాళ్ళ సిస్టర్స్ అందరినీ చూసుకుంటూ ఉన్నారనే ఒక ఆలోచనతో ఇక్కడ వచ్చి సూసైడ్ చేసుకున్నట్టు తెలిసింది. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో బీజేపీ నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు దీక్షలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దీక్ష విరమించనున్నారు. ప్రస్తుతం దీక్షాశరి వద్ద ఎంపీ ఈటెల రాజేంద్ర మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బ్యాంకులలో అప్పు తెచ్చుకొని ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పి ప్రాధేయపడి ఇవాళ పిల్లల్ని క్లాస్ రూములలో నీ ఫీజు రాలేదని చెప్పి నిలబెట్టినప్పుడు ఇవాళ కన్నీళ్లు గుడ్లలో సుళ్ళు తిరుగుతున్నాయి. బాబు, ఎంతమంది విద్యార్థులు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఫీజు కట్టలేదని టీచర్ నిలబెడితే ఆ అవమానం భరించలేక కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకునే చరిత్ర నీకు తెలుసా రేవంత్ రెడ్డి గారు? గింత వేదన, గింత దుఃఖం ఉన్నటువంటి ఇష్యూ, 20 లక్షల మంది పేద విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ నువ్వు గ్రీన్ ఛానల్ అని బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నిన్ననే చెప్పినా నేను, నువ్వు అనుకుంటున్నావు నీకు తెలుసా అసలు లెక్క? ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి? నువ్వు అంటున్నావు ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రాగానే, ఒక్క లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రాగానే ఈ రాష్ట్రం బాగుపడుతుందా? ఇవాళ నీకు నిన్న చెప్పినా మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా, నీకు తెలుసో తెలియదో ఈ దేశంలో జిల్లా పరిషత్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు, నా IITలో చదువుకున్న వాళ్ళు, నా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు, నా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు అనేక పెద్ద పెద్ద పోస్టులు ఇలా అలంకరించారు. దేశం మొత్తంలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో అలాంటి ఇన్స్టిట్యూషన్లకు భారత మాత ముద్దు బిడ్డలుగా ఈ విశ్వవిద్యాలయాల్లో, ఈ NITలో, ఈ IITలో చదివిన వాళ్ళు ఎంత గొప్ప గొప్ప పొజిషన్లో నీకు తెలుసా బాబు? ఇవాళ గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఈ దేశం మట్టి బిడ్డ, ఇక్కడే చదువుకున్న బిడ్డ. అంతేకాదు మైక్రోసాఫ్ట్ CEO సత్య నాందెల్లా ఈ విశ్వవిద్యాలయం చదువుకున్న బిడ్డ. ఇవాళ IBM CEO అరవింద్ కృష్ణ ఈ భారత మాత ముద్దు బిడ్డ. కాగ్నిజెంట్ CEO
రవికుమార్ ఇక్కడి బిడ్డ, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బాంగా ఈ దేశ బిడ్డ. మొన్ననే ప్రపంచంలో ఒక వింత చేసిన విద్యార్థులు స్కై రూట్ పేరుతో ఆకాశాన్ని జయించింది భారత మాత. ముద్దు బిడ్డలే, మా పిల్లలే బాబు. ఇవాళ నువ్వు మమ్మల్ని పట్టుకొని అవమానపరుస్తున్నావు. ఎవరు తృప్తిగా ఉన్నారు? రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వకుండా 55-60 లక్షల మంది రైతు కుటుంబాలను వేధించే ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ ఆటో డ్రైవర్లు వాళ్ళు సూసైడ్ చేసుకుంటే చూసి ఆనందపడుతున్నావు. కానీ ఇవాళ ఆటో డ్రైవర్ చచ్చిపోయినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా, పేరెంట్స్ ఆత్మహత్య చేసుకున్నా, యువకులు ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్నా, ఇలాంటి ఆత్మహత్యలకు కారకుడివి నువ్వు మాత్రమే అని చెప్పి మనం చేస్తున్నావు. నువ్వు మాత్రమే అని చెప్పి ఇప్పటికే తెలంగాణలో ఏ ఊరికి పోయినా, ఏ బస్తీకి పోయినా ఒకటే అంటున్నారు, పొరపాట్ల ఓటేసినాం సారు, పొరపాట్ల ఓటేసినాం, మా చెంప మేమే కొట్టుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మేం మాట్లాడు కాదు, ఇవాళ మా విద్యార్థులు మాట్లాడు కాదు, నిరుద్యోగ యువత మాట్లాడు కాదు, రైతులు మాట్లాడు కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాతో అంటున్నారు, ఉడుము లెక్క వచ్చిండు మా పార్టీలో 20 ఏళ్ళు మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మరి నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? నీకు ఏం సమాచారం ఇస్తున్నావు? నీకు ఏం సెన్సిటివిటీ ఉంది? నువ్వు ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా. మేము మాట్లాడంగానే మా మీద దాడి చేస్తున్నావు. నువ్వు నరేంద్ర మోడీ గారి నుంచి మాట్లాడుతున్నావు, గుజరాత్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాం. కానీ నీకు తెలుసా, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచంలోనే అత్యంత బలిష్టమైనటువంటి నాయకుడిగా పేరు పొందిండు. ఒకనాడు అమెరికా ఉండేది కానీ ఇవాళ భారతదేశం వచ్చింది. థర్డ్ వరల్డ్ కంట్రీ ఉన్న భారత్ ఇవాళ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చెప్పి ఇలా మనం చేస్తూ ఉన్నా. ప్రపంచంలో దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా ఇవాళ ఐఎమ్ ఇండియన్ అని గౌరవంగా చెప్పుకున్నటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం. ఇవాళ నువ్వు మాత్రం తెలంగాణ పేరు చెప్తే కుమిలిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు పక్కకు పెట్టు దయచేసి. వాళ్ళ మీద వీళ్ళ మీద మాకు తెలుసుని పతాక శీర్షికలలో వచ్చే వార్తలు మేము చూస్తూ ఉన్నాం. డబ్బులు ఇచ్చి ఎట్లా రాయించుకుంటున్నావో, డబ్బులు ఇచ్చి టీవీలలో ఎట్లా ప్రచారం చేసుకుంటూ చూస్తూ ఉన్నాం. కానీ ప్రచారం చేయాల్సింది టీవీలు కాదు బాబు, ప్రచారం చేయాల్సింది పేపర్లు కాదు బాబు, ప్రచారం చేయాల్సింది ఇగో మా పిల్లలు చేయాలి, ప్రచారం చేయాల్సింది సోషల్ మీడియా పెట్టాల్సింది ఇగో మా ముఖ్యమంత్రి అని చెప్పి గర్వంగా పెట్టాల్సింది మా పిల్లలు తప్ప ఇవాళ డబ్బులు ఇస్తే పెట్టే సోషల్ మీడియా కాదని చెప్పి మనం చేస్తూ ఉన్నా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు మళ్ళీ ఫర్దర్గా ఉద్యమాలు చేసే అవకాశం ఇయ్యకు. బేషరతుగా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయల భూములు అమ్ముతా ఉన్నావు. నిన్ననే పోయొచ్చిన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు జాగాలు అమ్మితే 1800 కోట్ల రూపాయలు ఇప్పటికే తీసుకొని పోయినావు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొని పోయి ఏం చేస్తున్నావు ఒకసారి అర్థం చేసుకోండి. మా విద్యార్థుల ఫీజు బకాయిలతో పాటుగా 30-35 సంవత్సరాలుగా ఉద్యోగం చేసి సర్వీస్ చేసి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు ఇవ్వకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళు పోయి అయ్యా సావక ముందే మా డబ్బులు ఇవ్వమని చెప్పి కొడుతున్నట్టు దుస్థితి నీకు సిగ్గనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? సిగ్గనిపిస్తలేదా? ఈ సర్కార్ 30% సర్కారుగా పేరు తెచ్చుకున్నది. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నామని కాదు, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నది ముఖ్యం. కానీ ఇవాళ అతి తక్కువ కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా చరిత్రకెక్తాడు. గుర్తుపెట్టుకోండి. తెలంగాణ మాలాంటి వాళ్ళం 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలు చిరునవ్వుతో జీవించే పరిస్థితి అని చెప్పి అనుకున్నాం. మా రైతులు గొప్పగా జీవించే పరిస్థితి అనుకున్నాం. ఇవాళ దాన్నంతా కూడా చెరిపేసినాం. మా ఆశల మీద నీళ్లు చల్లినావు. మా భవిష్యత్తుతో చెలగడమాడుతున్నావు. ఈ రాష్ట్రాన్ని తిరోగమనం దిశలో తీసుకుపోతా ఉన్నావు. ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి. తక్షణమే మేల్కొని ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి మనం చేసి తెలుసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. పిల్లల ఫీ రియంబర్స్మెంట్ అనే చెల్లించాలి. భారత్ మాతాకి,
భారత్ మాతాకి. రేవంత్ రెడ్డి, ఈ విద్యార్థులంతా కూడా ఒక్కసారి కదం దొక్కితే నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బద్దలైపోతుందని చెప్తా ఉన్నా. అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఈరోజు అందరూ స్వచ్ఛ. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నరేందర్ మోడీ గారు 13వ సంవత్సరం ప్రధానమంత్రి ఉండి ఇంకా ఆయన గుజరాత్ మోడలు, గుజరాత్ ముఖ్యమంత్రి లెక్కనే పరిపాలిస్తుండే ఈ దేశాన్ని. ఎందుకంటే వేరే రాష్ట్రాలకు ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకపోతే డెవలప్మెంట్ ఉండదు, విదేశాలకు పోనీకి పర్మిషన్లు ఉండవు. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారి విషయాలన్నీ చెప్తూ ఏమన్నారు, మా ఎంపీలందరూ కూడా డెఫినెట్గా ప్రధానమంత్రిని ఈ విషయంలో నిలదీయాలి. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు లేవు కాబట్టి మనం మ్యాటర్ ఆఫ్ అర్జెన్సీ 0 అవర్ ఉండదు కాబట్టి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వాళ్ళ లెటరేట్స్ మీదన లేకపోతే ఈమెయిల్స్ ద్వారానో లేకపోతే సోషల్ మీడియా ద్వారానో నరేందర్ మోడీ గారికి మరి రాష్ట్రంలో జరిగినది అన్యాయం, 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకు సంబంధించినటువంటి ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రికి, మీ ముఖ్యమంత్రికి గుజరాత్ ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని ఇలా మనం ప్రశ్నించాల్సిన అవసరం గ్రామస్థాయి దాకా ఉంది. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే అన్నీ జరుగుతాయని, ఇక పోతే బీఆర్ఎస్ బీజేపీ సంగతి తెలుసు మీకు. అది డబుల్ ఇంజనా సింగిల్ ఇంజనా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేస్తారు. ఎన్నికలు వచ్చి మన ఎంపీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు వచ్చేసరికల్లా పని మాత్రం డబుల్ ఇంజన్ లెక్కనే నడిచింది. ఎందుకంటే ఇలా ఓట్లన్నీ ఆ ఇంజన్లో పోసిరు, అసెంబ్లీలో వచ్చిన ఓట్లన్నీ దాంట్లో పోసిరు డబుల్ ఇంజన్లా. పైకి మాత్రం మేము అలాగని చెప్తారు. ఎందుకంటే కలిస్తే రేపు పొద్దున కొన్ని వర్గాల ఓట్లు రావు అన్న భయంతో బీఆర్ఎస్ వాస్తవం చెప్పకుండా లోపల లోపాయకారంగా అన్నీ చేస్తూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ మొదలు పెడితే వీళ్ళు ఇక్కడ మొదలు పెడతారు. కాబట్టి నేను ఒకటి కోరుకుంటున్నా, ఈ ఒక్క అంశమే కాదు, ఈరోజు ఈ లెటర్ని నేను ప్రధానమంత్రి గారికి ఈ అంశాలన్నీ క్రోడీకరించి దీంట్లో రాసి ఈరోజు ప్రధానమంత్రి గారికి ఈరోజు పంపించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే నేను అనేది ఏంటంటే మనందరి బాధ్యత ఇది. మన నాయకునికి కానీ మన రాష్ట్రానికి కానీ ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఇదే అరవింద్ కూడా ప్రశ్నించాలి ఎవరిని, ప్రధానమంత్రిని. మా రాష్ట్రానికి మంచి జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటంటే రేపు నిజామాబాద్ ప్రజలు ఇంతో అంతో ఆలోచిస్తారు అరవింద్ గురించి. అరే ఈయన కొద్దిగా కన్స్ట్రక్టివ్ ఉండు, నాణ్యతమైన విద్యను అందినకే తెలంగాణ రైజింగ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురానికి ముఖ్యమంత్రి గారు పోతే ప్రధానమంత్రి లేకపోతే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ పోనీ జయశంకర్ గారికి కొత్త ఏం కాదు, ఆయన ఫారెన్ సర్వీసెస్లలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనకు అన్నీ తెలుసు. ఒక అంబాసిడర్గా ఒక ఫారెన్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తికి పూర్తి అవగాహన ఉంది. విదేశాలకు ముఖ్యమంత్రులు పోతే అఫీషియల్ ట్రిప్స్ మీద అంబాసిడర్గా వాళ్లకు 24/7 మానిటరింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక బాధ్యత గల వాళ్ళు రాష్ట్ర అవసరాల కోసం ఎన్నోసార్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు పోయారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అప్పుడు వెనకట ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా క్లింటన్నే తీసుకొచ్చిండు ఇక్కడికి. మరి మన రాష్ట్రానికి ఇక అటువంటి పరిస్థితులు రాకుండా అడ్డుకుంటుర్రా ఏంది? అంటే తెలంగాణను బాగుపడనీయొద్దు అని బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిపి ఒకే ఆలోచన ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నేను ఒక విన్నపం చేస్తున్నా. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు దోసుకుపోయినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు మహా గొప్ప పతివతల లెక్క లేనిపోని అబండాలు కాంగ్రెస్ 2.5 సంవత్సరాల పాలన మీద వేసి వాళ్ళకి సపోర్టు బీజేపీ. ఎందుకంటే బీజేపీ 9.5 సంవత్సరాల ఏ రోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టుంది. సిబిఐ ఎంక్వైరీ లేదు, ఈడీ ఎంక్వైరీ లేదు. తలుచుకుంటే వాళ్ళు ఆ రోజే ఆపేటోళ్ళు. ఈ రాష్ట్రం దోపిడీ కాకుండా ఉండడానికి
ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండకుండా ఉండడానికి ఆ రోజు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షులు కూడా ఉన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా మరి నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాయా, తెలంగాణ ఆత్మగౌరవం గోదావరి జలాల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? బనకచెర్ల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? మనకు రావాల్సిన నిధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోతున్నప్పుడు మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు? ఆంధ్రలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే మీరు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఆయన ప్రముఖ నీటిపారుదల సలహాదారుగా వారిని పెట్టుకున్నారు కదా, అప్పుడు మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు? ఇక్కడికి రావాల్సిన నిధులన్నీ కూడా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన రాష్ట్రం ఇంకా మిగతా రాష్ట్రాలకు వాళ్ళ దగ్గరుండే రాష్ట్రాలకు తీసుకుపోతుంటే ఆ రోజు మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు? తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ పార్లమెంటులో ఘోరంగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు మరి తెలంగాణ ఆత్మగౌరవం మీకు కానీ మీ పార్లమెంటు సభ్యులకు కానీ ఎందుకు గుర్తుకు రాలేదు? సడన్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉక్రోషం వస్తుంది? ఇంటికి పోకుండా డైరెక్ట్ సచివాలయానికి వచ్చే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు అంటే ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది, అక్కడే ఉంది. బాలనాగమ్మ కథలో చదువుకున్నాం కదా, అట్లనే ఫ్యూచర్ సిటీలోనే రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది. ఆయన బాధ అంతా ఏంటంటే నేను ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్గా చేయాలని చూస్తూ ఉన్నాను. అక్కడ మాకు 3,000 ఎకరాల భూమి ఉన్నది. మాకు అంటే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ బ్రదర్స్కు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి కూడా 3,000 ఎకరాల భూమి ఉన్నది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనే ఒక అభూత కల్పన, ఆ ఫ్యూచర్ సిటీని మీ జాకీలు పెట్టి లేపాలి, దాని రియల్ ఎస్టేట్ ఫుల్గా లేపాలని చెప్పేసి మొదట యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పాలిటెక్నికల్తో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. ఆ పిల్లల జీవితాలతోని ఆట ఆడుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఫారిన్ యూనివర్సిటీలో తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను అమెరికా పోతా, లండన్ పోతా, అక్కడ నుంచి ఆక్స్ఫర్డ్ తీసుకొస్తా, అక్కడ నుంచి కేంబ్రిడ్జ్ తీసుకొస్తా, లేకపోతే ఎంఐటి తీసుకొస్తా, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తీసుకొస్తా, ఇంకోటి తీసుకొస్తా. ఎక్కడ తీసుకొస్తా? వరంగల్కి తీసుకురాడు, మహబూబ్నగర్కి తీసుకురాడు, నల్గొండకు తీసుకురాడు, వరంగల్కి తీసుకురాడు, నిజామాబాద్కి తీసుకుపోడు, ఆదిలాబాద్ తీసుకుపోడు, కేవలం ఫ్యూచర్ సిటీకే తీసుకుపోతాడంట. అంటే అక్కడ రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ చేయడానికి ఊర్లలో ఎట్లయితే జెండాలు వాతి యాటను కోసి పెద్ద బోర్డు పెట్టి ఒక గేట్ పెట్టి ఎట్లయితే ఆ యొక్క కస్టమర్లను ఏ విధంగా అయితే వెంచర్లకు లాగుతారో ఆ విధంగా వెంచర్లకు లాగే ప్రయత్నమే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇక నేను ఈ యూనివర్సిటీల గురించి మాట్లాడతా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ మీరు చెవిలో పూలు పెట్టకండి, దయచేసి ప్రజలకు నిజాలు చెప్పండి. మీరు నిన్న కూడా అన్నారు నేను హార్వర్డ్లో చదువుకున్నా, ఓకే, తర్వాత కేటీఆర్ గారి పిల్లలు హార్వర్డ్లో చదువుకున్నారు, అదే విదేశాల్లో చదువుకుంటున్నారు, హరీష్ రావు గారు చదువుకుంటున్నారు, అదే హరీష్ రావు గారి పిల్లలు చదువుకుంటున్నా ఉన్నారు. ఓకే, మరి మీరు ఇంతకుముందు ఏమన్నారండి? కేటీఆర్ గారు అమెరికాలో చదువుకుంటే చిప్పలుగా అడుగుతున్నారు అని అన్నారు. చిప్పలుగా అడుగొచ్చినా ఎన్నో పబ్లిక్ మీటింగ్లో చెప్పించారు. మరి మీరు హార్వర్డ్లో 1 వీక్ చదువుకున్నారు, మరి మీరు కూడా చిప్పలుగా అడిగినట్టేనా? అది ₹1 కోటి ప్రభుత్వ ఖర్చుతో పోయి హార్వర్డ్కు మీరు చిప్పలు కడిగినట్టు అనుకోవాలన్నా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా? ఇక ఇంకొక విషయం, అసలు ఈ యూనివర్సిటీలు వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వస్తాయా? ఆ విషయంలో కూడా మీరు నిజాలు ప్రజలకు చెప్పలేదు. ఎంతసేపు మీరు ఏమంటున్నారు? తెలంగాణలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లలందరికీ కూడా ప్రపంచ స్థాయి విద్య ఇవ్వాలని చెప్పి నేను కష్టపడుతుంటే భారత ప్రభుత్వం నా పర్యటనకు అడ్డుకట్ట వేస్తుంది అని అంటున్నారు. నిజానికి హార్వర్డ్ నేను కూడా అక్కడే చదువుకున్నా. రేవంత్ రెడ్డి గారు, నేను మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ చేసిన, మేసన్ ఫెలోని భారత ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్తోనే పోయినా. 2012 సంవత్సరంలో భారతదేశంలో 3 ఆఫీసర్లను సెలెక్ట్ చేసిండ్రు, అందులో నేను ఒకరిని. భారత ప్రభుత్వం స్కాలర్షిప్ ఇచ్చి పంపించింది నాకు. సో నేను కూడా అక్కడే చదువుకున్నా. హార్వర్డ్ 385 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా బోస్టన్ తప్ప వేరే క్యాంపస్ ఓపెన్ చేయలేదు.
మ్యాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వాళ్ళు ఓపెన్గా చెప్పారు, మేము MIT బోస్టన్ తప్ప ఎక్కడ కూడా క్యాంపస్ ఓపెన్ చేయడం లేదు. మూడవది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా మేము లండన్లో తప్ప ఎక్కడ కూడా క్యాంపస్ ఓపెన్ చేయడం లేదు. దాదాపుగా 900 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా వాళ్ళు ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ అనే ప్లేస్లో, అంటే ఆ యూనివర్సిటీ ఉండే ప్లేస్ తప్ప వేరే చోట ఎక్కడ కూడా మేము యూనివర్సిటీ ఓపెన్ చేయడం లేదు అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఐవీ లీగ్స్ అంటున్నారు, అంటే హార్వర్డ్, ప్రిన్స్టన్, యేల్, డార్ట్మౌత్, బ్రౌన్, కొలంబియా, కొర్నెల్, ఈ కాలేజెస్ ఏవి కూడా, ఈ యూనివర్సిటీలు వాళ్ళ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బయటికి రావు. రేవంత్ రెడ్డి గారు మీకు మీ ఆఫీసర్లు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. చాలా ఓల్డ్ యూనివర్సిటీస్ ఈ ప్రపంచంలో 200-300 సంవత్సరాల వయసున్న ఈ యూనివర్సిటీలు వేరే దేశాల్లో ఎక్కడ కూడా క్యాంపస్లు పెట్టరు. మీరు కేవలం వాళ్ళని డైరెక్ట్గా హెలికాప్టర్ మీద నుంచి తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇంపాసిబుల్. ఎందుకు ఈ విషయం ప్రజలకు చెప్పడం లేదు? మీకు హార్వర్డ్కు మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ ఏంటి? మీకు MITకి మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ ఏంటి? ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఎండాకాలం, మనకి ఇక్కడ వానాకాలం, అమెరికాలో ఎండాకాలంలో ఎవరుంటారండి ప్రొఫెసర్లు? వాళ్ళది సెప్టెంబర్ 1st స్టార్ట్ అవుతాయి, ఫాల్. ఇప్పుడు ఏం చేస్తారు మీరు అక్కడ? ఎండాకాలంలో యూనివర్సిటీలన్నీ వెకేషన్, అందరు ప్రొఫెసర్లు వేరే వేరే దేశాలకు పోతారు. ఇప్పుడు మీరు అక్కడ పోయి చేసేది ఏమున్నది? సో దాని మీద కూడా మీరు నిన్న మాట్లాడతారనుకున్నాం, మాట్లాడలేదు. ఇక మీరు అసలు మనం ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకోవాలి? మన ఏషియా దేశాలను తీసుకోవాలి. మీరు అన్నారుగా, చాలా ఉక్రోషంతో అన్నారు, ఇవాళ నేను SC, ST, BC మైనారిటీ విద్యార్థులను అద్భుతంగా డెవలప్ చేయాలనుకుంటున్నా, కానీ ఈ ప్రభుత్వం నన్ను, భారత ప్రభుత్వం ఆపింది అని అంటున్నారు కదా. భారత ప్రభుత్వం 100 విషయాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది. బీజేపీ, కాంగ్రెస్ దొందే. మీరు ఘోరంగా వాళ్ళు అన్యాయం చేసిర్రు, మీరు అన్యాయం చేసిర్రు. కానీ మీరు నిన్న మాట్లాడింది, నేను ఈ విధంగా వీళ్ళందరినీ కూడా విదేశీ విద్య ఇచ్చి గొప్పగా డెవలప్ చేయాలనుకుంటుంటే మీరు నన్ను ఆపుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు ఒక విషయం చెప్తా. తెలంగాణకు మణిరత్నం లాంటి యూనివర్సిటీ ఏంటయ్యా అంటే ఉస్మానియా. ఎందుకంటే ఓల్డెస్ట్ యూనివర్సిటీ. మీరు ఉస్మానియా క్యాంపస్కు ఆగస్టు 25వ తారీఖు నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, నేను ఉస్మానియా క్యాంపస్ను 1000 కోట్లతో డెవలప్ చేస్తా అని చెప్పి ఠాగూర్ ఆడిటోరియంలో మీరు డిసెంబర్ 25 నాడు పోయి చెప్పిర్రు. ఆ రోజు ప్రొఫెసర్ కాసిం కూడా ఓహో మీరు అసలు చాలా గొప్ప వాళ్ళు, ఇక మీరు అసలు ఈ యూనివర్సిటీ చరిత్రలోనే ఇంత గొప్ప జరగలేదని చెప్పి మీకు పాలాభిషేకాలు కూడా చేసిండ్రు అక్కడ. ఎప్పుడు? ఆగస్టు 25 నాడు మీరు అనౌన్స్మెంట్ చేసిండ్రు. డిసెంబర్ 25 నాడు 10-25 నాడు మీరు ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కూడా చేసి దానికి ఒక QR కోడ్ కూడా చేసి స్కాన్ చేసుకోండి, యూనివర్సిటీ ఎంత అద్భుతంగా తయారవుద్దు అన్నారు. బాగుంది. వరంగల్ జిల్లా రంగసాయిపేటలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కాబట్టి ఇప్పుడు సైంటిఫిక్గా మనకు ఎన్నో అడ్వాన్స్ టెక్నాలజీలు వచ్చినాయి. కాబట్టి చెట్టును కొట్టకుండా మళ్ళీ రీప్లాంటేషన్ చేసే కార్యక్రమాన్ని ఎక్కువగా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాబట్టి ఈరోజు మనకు మొక్కలు చాలా వరకు నరికే అవకాశం లేకుండా మరి ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి వారి అమ్మ పేరు మీద కానీ, నాన్న పేరు మీద కానీ, ఏదో ఒకరి పేరు మీద, లేకపోతే వాళ్ళ బర్త్డే సందర్భంగా కానీ, లేకపోతే తల్లిదండ్రుల మ్యారేజ్ సందర్భంగా కానీ, ఇటువంటివి ఎన్నో మంచి మంచి రోజులు మనకు వస్తూ ఉంటాయి, అకేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ అకేషన్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రోజు మొక్కను నాటినట్టయితే, దాన్ని మీరే బాధ్యతగా తీసుకొని పెంచినట్టయితే మరి తప్పకుండా మనకు తెలంగాణ పచ్చని తెలంగాణగా మనకు ఉంటుంది. అప్పుడు మనకు రాబోయే కాలంలో మరి సరైన టైంకి వర్షాలు పడతాయి, రైతులకు పంటలు పండుతాయి. ఈరోజు వర్షాలు పడింది, పంటలు వేసే పరిస్థితి లేదు. ఈరోజు లాస్ట్ టైం మనము
రికార్డు స్థాయిలో వరిని పండించాము. కానీ ఈసారి వరి వేసేటువంటి పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయ పంటను ఎత్తుక్కున్నారు రైతులు, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి మనకు వరి తగ్గిపోతే మనకు భోజనానికి బియ్యం రావు. అంటే మనకు వర్షంతో ఎన్ని రకాల మరి అనుబంధాలు ఉన్నాయి, చెట్టుతోటి అంతే అనుబంధం ఉంది. మరి చెట్లు పెరిగితేనే మనకు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు నాటడమే కాకుండా మీరు ఇంకొకరితో నాటించండి. 1+1 అయినా కూడా చేస్తే దానికి ఎంతో పెద్ద ప్రచారం వస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేసుకోండి, అరే నేను ఈ మొక్క నాటాను, నువ్వు ఇంకొక మొక్క నాటు అని చెప్పి రోజు మీరు ఆ మొక్కలను షేర్ చేసుకున్నప్పుడు మీకు అదొక ఆనందం కానీ కాంపిటీషన్ కానీ, అంటే మీరు మార్కులు వచ్చినప్పుడు అనుకుంటారు కదా, అరే వాడు నాకంటే ఎక్కువ మ్యాథ్స్లో మార్కులు తెచ్చుకున్నాడు, ఈసారి నేను ఎక్కువ తెచ్చుకోవాలి మార్కులని. అదే కాంపిటీషన్ మీరు మొక్కలు పెంచడంలో కూడా పెట్టి మరి పచ్చని తెలంగాణని మరి తీర్చిదిద్దాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఇది 1988లో మనకు యాక్ట్ తీసుకురాబడింది. 33% మనకు తప్పనిసరిగా భూమిలో 33% అడవి అనేది ఉండాలని చెప్పి మరి దీంట్లో మన ముఖ్యమంత్రి గారు కూడా మనకు వన మహోత్సవం మరి జూన్ 18వ తారీఖు రోజు మరి వారు 26-18 రోజు జూన్ రోజు వారు ప్రారంభించారు. మరి అప్పటి నుంచి కూడా మనకు అవకాశం రాలేదు. ఈరోజు మనము పెట్టి మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అయితే నేను ఒకసారి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ స్కూల్కి వచ్చినప్పుడు మరి ఒక సార్ ఉండే, ఆ సార్ ఇప్పుడు ఉన్నాడో లేడో తెలీదు, నాకు చెట్టు మీద ఒక కవిత రాసి ఆ రోజు చదివాడు. అంటే పుట్టిన దగ్గర నుండి కూడా చనిపోయే వరకు చెట్టుకు మనిషికి ఉన్న అనుబంధం ఏంటి అని చాలా బాగా రాశాడు అతను. మరి ఆయన ఉన్నాడో లేడో నాకు, ఉన్నాడు ఆయన, రిటైర్డా ఉంటుంది, ఒకసారి మీకు వాట్సాప్లో పంపమని చెప్పండి. దాంట్లో చాలా మీనింగ్ ఉన్నది. ఎందుకంటే ఆ రోజు నేను చాలా షాక్ అయ్యాను. అప్పుడు మనకు పెద్దగా అంత అనిపించలేదు, కానీ ఇప్పుడు మన చెట్టు యొక్క అవసరం ఏంటో కూడా తెలుస్తూ ఉంది. మరి అదేవిధంగా డిఎఫ్ఓ గారికి సిసిఎఫ్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు స్కూల్కు కొన్ని సీడ్ బాల్స్ ఇచ్చి వాళ్ళకి టార్గెట్ పెట్టండి. సీడ్ బాల్స్ ఎట్లా తయారు చేయాలో కూడా మీకు వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే మనం విత్తనాన్ని ఒక బంక మట్టి దాంట్లో పెట్టి అది రౌండ్ లాగా చేసి దాన్ని ఎండబెట్టి పెడితే మనం ఏంటంటే అడవులలోకి వెళ్ళేసి ఇట్లా వాటిని విసిరేస్తే అవి ఎప్పుడు వర్షం పడితే అప్పుడే, ఎందుకంటే మామూలుగా విసిరేసామనుకోండి పక్షులు అవో ఇవో తింటాయి, అవి మట్టిలో ఉంటే ఆ మట్టిలోనే ఉండిపోతాయి. వర్షం పడ్డప్పుడు అవి నాని మొక్కతో అవి మొలకెత్తుతాయి. అప్పుడు మనము అడవి దట్టంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దట్టమైన అడవి ఉన్నప్పుడు కూడా మనకు మంచి వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే మనిషికి చెట్టుకు చాలా అనుబంధం ఉన్నది. మనం పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయే వరకు కూడా మనకు చెట్టుతోటి చాలా అనుబంధం ఉంటుంది. మనం పడుకోబెట్టంగానే ఉయ్యాల్లో వేస్తారు, అక్కడి నుంచి మొదలు పెడితే మనల్ని చనిపోయినాక లాస్ట్కు ఆ కట్టెతోటే కాలుస్తారు. అట్లా రకరకాలుగా మన జీవితంలో ఆ వృక్షం అంటే ఒక చెట్టుతోటి ఎటువంటి అనుబంధం ఉంది అనేది మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా చాలా ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారు. మేము చెప్పే మాటలు ఇక్కడ విని వదిలిపెట్టడం కాదు, మా లీడర్లు ఉన్నారు, మహిళా లీడర్లు, మీకు కూడా చెప్తాను, మహిళా సంఘాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇంటింటికి ఒక చెట్టును పంచే కార్యక్రమం చేయాలి. కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హార్టికల్చర్ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయండి. ఇళ్లలోకి కొంతమంది పండ్ల చెట్లు అట్లాంటివి అడుగుతూ ఉంటారు, అవి కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి అని మా సిసిఎఫ్ గారికి కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి స్కూల్లో కూడా మరి ఇటువంటి మొక్కలు, అవసరమైన మొక్కలు, నీడనిచ్చే మొక్కలను మరి నాటుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన జిల్లా మరి ఇక్కడ చాలా కొంచెం వెనుకబడి ఉన్నాం, ఎందుకంటే వర్షం లేదు, 40% మైనస్లో ఉన్నామని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. కానీ మనము ఇంట్లో పెట్టుకున్న వాటికైతే నీళ్లు పోసుకోవచ్చు, ఆఫీసులో పెట్టుకున్న వాటికి నీళ్లు పోసుకోవచ్చు, స్కూళ్ళల్లో పెట్టుకున్న వాటికి నీళ్లు పోసుకోవచ్చు, ఎందుకంటే వాటికి వర్షంతో అవసరం లేదు. అవెన్యూ ప్లాంటేషన్కు కూడా మనం కంపల్సరీ నీళ్లు పోస్తాము, అవి బతుకుతాయి.
కాకపోతే మాస్ ప్లాంటేషన్ ఎక్కడైతే చేస్తారో అక్కడ కొంత కష్టంగా ఉంటుంది కాబట్టి మరి అది ఏదో ఒక పద్ధతిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి డిఎఫ్ఓ గారు మీరు కూడా జియో ట్యాగింగ్ విషయంలో చాలా సీరియస్గా తీసుకొని ఫాలో అప్ చేస్తూ మరి మీరే నోడల్ ఆఫీసర్గా వీటిని చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కలెక్టర్ గారు కూడా రోజు ఎన్ని నాటుతున్నారు, ఇంకా ఎంత మిగిలి ఉంది, ఇంకా ఎన్ని నాటాల్సిన అవసరం ఉంది, మరి ఎక్కడెక్కడ వర్షం పడితే అక్కడ వెంటనే టీంను తెల్లారి పంపించి అక్కడ నాటిచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటే బాగుంటుందనేది మరి నా యొక్క ఆలోచన. మరి ఆ సార్ది కవిత వచ్చిందో లేదో కానీ నేను ఒకటి మనిషికి చెట్టుకున్న దాని మీద ఒక చిన్న కవితలాగా మీకు చెప్పాలనుకుంటున్నా. చెట్టు మనిషి, చెట్టు పుడితే నీడ పుడుతుంది, నీడ పుడితే జీవం నవ్వుతుంది. మనిషి పుట్టిన నాటి నుంచి చెట్టుతోనే బంధం ముడిపడి ఉంటుంది. మనకు ఊపిరినిచ్చేది చెట్టు, మనకు నీడనిచ్చేది చెట్లు, ఆకలి పండునిచ్చేది చెట్లు, అలసిన వేళ సేదనిచ్చేది చెట్టు, ఎండలో ఒడిలో కాపాడుతుంది, వానలో గొడుగులా నిలబడుతుంది, గాలి వీచిన ప్రతిసారి మన ప్రాణం కోసం ఊపిరి పంచుతుంది. మనిషి చెట్టును నాటితే చెట్టు తరతరాలను కాపాడుతుంది. మనిషి చెట్టును నరికితే రాబోయే తరాల భవిష్యత్తునే నరికినట్టు. అందుకే ఒక మనిషి ఒక చెట్టు కాదు, ఒక మనిషి ఎన్నో చెట్ల బాధ్యత తీసుకోవాలి. చెట్టు ఉంటేనే వాన ఉంటేనే పంట ఉంటేనే జీవితం ఉంటేనే మన భవిష్యత్తు. చెట్లను పెంచుదాం, ప్రకృతిని కాపాడుదాం, మన ఊరిని పచ్చగా మార్చుదాం, మన భవిష్యత్తుని పచ్చని భవిష్యత్తుగా తీర్చిదిద్దుదాం. చెట్టు మనిషికి ప్రాణం, చెట్టును కాపాడడం మనిషి ధర్మం. ఇది ఒక్కటి మనకు చాలు. ఇంత మంచి మరి ఒక సందేశాన్ని మనం తీసుకున్నప్పుడు చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా ఈ రోజు నుంచి కనీసం ఒక చెట్టునైనా నాటి మరి పెంచాలని కోరుకుంటూ మనం అనుకున్న గమ్యాన్ని చేరే వరకు కూడా అధికారులు మరి వారి యొక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని తెలియజేసుకుంటూ మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి వర్షాలు పడాలంటే చెట్లను పెంచాలి అని వారి చేతుల మీదుగానే వన మహోత్సవాన్ని ప్రారంభింపజేసి మరి ఈరోజు రాష్ట్రం అంతటా కూడా నాటాలి అని ఒక మంచి సందేశాన్ని వారు ఆ రోజు మనకు అందించారు. వారి సందేశాన్ని మనం మరి వారి యొక్క సందేశాన్ని మనం ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి పచ్చని తెలంగాణను తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మరి ఇంత ఎండలో ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మీడియా మిత్రులు కూడా మీరు కూడా మీ ఇంట్లో ఒక్కొక్క చెట్టును నాటండి. మరి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మీ తోడు సహకారం కూడా తప్పనిసరిగా అవసరము. కాబట్టి మిమ్మల్ని కూడా ఆ యొక్క దిశగా వెళ్ళాలని కోరుకుంటూ మరి మీరు కూడా చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చిన లీడర్లకు, మరి మహిళా లీడర్లకు, అదేవిధంగా మా నవీన్ రాజు నాయకత్వంలో వచ్చిన లీడర్లకు, స్కూల్ స్టూడెంట్స్కి, టీచర్స్కి, స్టాఫ్స్కి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి, సిసిఎఫ్ గారికి, అదేవిధంగా డిఎఫ్ఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీసాల ప్రకాష్కు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఇంత చక్కని సందేశం ఇచ్చినందుకు మా అటవీ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. ఇప్పుడు కడారి సేవ ఫౌండేషన్ ట్రస్ట్ వారి చిన్న పోస్టర్ ఆవిష్కరణ ఉంది. సో నమస్కారం మేడం. ఇది కడారి ఫౌండేషన్ నుంచి గ్రీన్ ట్రై సిటీ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీ స్ఫూర్తితో లాస్ట్ ఇయర్ నుంచి మేము రెసిడెన్షియల్ మైనారిటీ దగ్గర మొక్కలు నాటాము, అలాగే స్కూల్లో చేశాము. మీ పిల్లల్లో చిన్నప్పటి నుంచి పర్యావరణాన్ని పరిరక్షించడానికి చేస్తున్న కృషిలో భాగమే ఈ కాన్ఫరెన్స్
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వనమహోత్సవంలో భాగంగా నిన్న వీడియో కాన్ఫరెన్స్లో మనం ఒక మెగా వన మహోత్సవం జరుపుకుందామని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ఈ మధ్యాహ్నం సచివాలయంలో దేవాదుల ఎత్తిపోతల పథకంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. నీటి లభ్యత అంశాలు, ఆయకట్టు చివరి భూమి వరకు నీరు అందించడంపై ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. వ్యయం, మిగిలిన పనులు, పూర్తి చేయాల్సిన లక్ష్యాలపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. అసంపూర్తి పనుల పూర్తికి స్పష్టమైన గడువులతో రావాలని ఇంజనీర్లకు మంత్రి ఉత్తమ్ సూచించారు. ప్యాకేజీల వారీగా పురోగతి వివరాలతో రావాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్సీ అఫిడవిట్, జీడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టులు చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని స్వయంగా ఎన్డీఎస్సీ అఫిడవిట్లో స్పష్టం చేసిందన్నారు. ఇప్పటికైనా అన్నారం, సుందిళ్ల మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కుప్పకూలింది, ప్రాజెక్టు పనికిరాదు, నీళ్లు ఎత్తిపోయలేమంటూ ఇన్నాళ్లుగా కాంగ్రెస్ చేసిన ప్రచారం ఒక్కొక్కటిగా పటాపంచలవుతోందన్నారు. మరోవైపు సీడబ్ల్యూపీఆర్ఎస్ పరిశీలనలో అన్నారం, సుందిళ్లలో ఏ బ్లాక్లోనూ నిర్మాణపరమైన సమస్య లేదని, కాంక్రీట్ నాణ్యత కూడా బాగుందని వెల్లడైందని వివరించారు. అయినా రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి తెలంగాణకు వచ్చిన గోదావరి నీటిని వినియోగించుకోకుండా కిందికి వదిలేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్స్ కు నిదర్శనంగా ఉందని మండిపడ్డారు. ప్రాజెక్టును నిందిస్తూ నీటిని లిఫ్ట్ చేయకుండా ఏపీకి వదిలిపెట్టడం ద్వారా తెలంగాణ రైతులకు తీరని నష్టం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు, సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి భౌతిక కాయానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు నివాళులు అర్పించారు. ప్రజల సందర్శనార్థం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సిపిఎం కార్యాలయం ఎంబీ భవన్లో పార్థివ దేహాన్ని ఉంచారు. ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లారెడ్డికి నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. వారితో ఉన్న అనుబంధాన్ని, పోరాటాలను గుర్తు చేసుకున్నారు. అంతిమయాత్ర అనంతరం వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం మల్లారెడ్డి భౌతిక కాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు. ఆయనలో ఒక గొప్ప కమ్యూనిస్టు నేత, ఒక గొప్ప కమ్యూనిస్టు కార్యకర్త, ఒక సిద్ధాంతకర్త, ఒక గొప్ప ఇంజనీర్, ఒక గొప్ప వ్యవసాయ శాస్త్రజ్ఞుడు, ఇలా గొప్ప ఆర్థికవేత్త, అన్ని కలగలిపినటువంటి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వంతో ఒక సంపూర్ణ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలాగా, నాయకుడిలాగా 70 సంవత్సరాల కాలం కూడా ఆ విధంగా ఆదర్శప్రాయమైనటువంటి కమ్యూనిస్టుగా ఆయన జీవితాన్ని గడిపారు. కమ్యూనిస్టులకే కాదు, మొత్తం మన రాష్ట్రానికి, తెలుగు ప్రజలు మొత్తానికి కూడా, ముఖ్యంగా రైతాంగానికి కూడా ఆయన మరణం తీవ్రమైన నష్టంగా నేను భావిస్తూ, మేమందరం సమిష్టిగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీజేపీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 7వ వార్డు కౌన్సిలర్, పురపాలక ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖ వైద్యులు గుండె, బీపీ, షుగర్ తదితర వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి కావలసిన మందులను ఉచితంగా అందించారు. అనంతరం పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్కు అనుగుణంగా నిధుల ఖర్చుపై సమగ్ర వివరాలు తీసుకోవాలని కమిటీల చైర్మన్లకు, సభ్యులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు సూచించారు. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్లో మైనారిటీల సంక్షేమ కమిటీ, ఎస్సీ సంక్షేమ కమిటీల సమావేశాలు జరిగాయి. ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా కమిటీలు పనిచేయాలని గుత్తా సుఖేందర్ సూచించారు.
హైదరాబాద్ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న సర్ప్రక్రియను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. బీఎల్ఓలు నోటీసులను అర్హులైన ఓటర్లకు క్రమబద్దంగా అందజేయాలని సూచించారు. నోటీసుల ఉద్దేశం, తదుపరి ప్రక్రియపై ఓటర్లకు స్పష్టంగా వివరించి అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖలో పదోన్నతులు కల్పించాలని కోరుతూ గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ అధికారులు హైదరాబాద్ బషీర్బాగ్లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అంతకుముందు కమిషనర్ను కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పదోన్నతుల విషయంలో టీఎన్జీఓ నాయకులు అడ్డుపడుతున్నారన్నారు. తమపై టీఎన్జీఓ నాయకుడు సత్యనారాయణ దాడి చేశారని గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నాయకులు తెలిపారు. తమపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వ్యవహారంలో లంచం డిమాండ్ చేసిన యాదాద్రి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ గ్రామ పాలనాధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన బాధితుడిని 20,000 లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో షేక్ అహ్మద్ ద్వారా ఆర్ఐ పూర్ణచందర్కు 14,000 అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి వేళలో వరుస చోరులకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 12 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వరుస చోరులపై సిసిఎస్, మిల్స్ కాలనీ పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో గుర్తు తెలియని 3 దొంగలు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగలగొట్టి 2 లక్షల విలువైన నగదు వస్తువులను తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. దొంగలు చోరీ చేసిన అనంతరం ఇంట్లో ఉన్న మద్యం తాగి మాంసాన్ని తిని వెళ్లినట్లు బాధితులు చెప్పారు. ఈ నెలలోనే దొంగలు 2 సార్లు దొంగతనానికి విఫలయత్నం చేశారని, ఇంట్లో తాము ఉన్న విషయాన్ని గమనించి వారు వెళ్లిపోయినట్లు, ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయిందని బాధితురాలు తెలిపారు. మియాపూర్ హఫీజ్పేట్లోని వాసవి మార్కెటింగ్ కార్యాలయం ఎదుట వాసవి లేక్ సిటీ ప్లాట్ కొనుగోలుదారులు, నివాసితులు ఆందోళన చేపట్టారు. పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించినప్పటికీ అపార్ట్మెంట్లో కనీస సదుపాయాలు కల్పించడంలో బిల్డర్లు అలసత్వం వహిస్తున్నట్లు ఆరోపించారు. గత 8 నెలలుగా అనేక ఇబ్బందులు అనుభవిస్తున్నామని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డర్లు సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డులో కూరగాయల రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్లో కూరగాయలు వర్షానికి నాని చెడిపోతున్నాయని, దీంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందారు. అధికారులు స్పందించి మార్కెట్లో రేకుల షెడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో వినియోగదారులు రావడం లేదని చెప్పారు. మున్సిపల్ అధికారులు మార్కెట్ను శుభ్రం చేయాలని కోరుతున్నారు. దశాబ్దం క్రితం ప్రారంభమైన యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఓ చారిత్రక మైలురాయిని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐ నేడు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక సమ్మిళిత సాధనకు వెన్నెముకగా నిలిచిందని మోదీ వెల్లడించారు. యూపీఐ సాధించిన వృద్ధిని చూసి ప్రతి భారతీయుడు గర్వపడాలని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అలాగే యూపీఐ తమ దైనందిన జీవితంలో తెచ్చిన మార్పులు, అనుభవాలను ప్రజలు పంచుకోవాలని మోదీ కోరారు. 10 ఏళ్లలో యూపీఐ అసాధారణ వృద్ధిని సాధించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.78 కోట్లుగా ఉన్న వార్షిక లావాదేవీల పరిమాణం 2025-26 నాటికి ఏకంగా 24,162 కోట్లకు పైగా పెరిగి సుమారు 13,000 రెట్ల భారీ వృద్ధిని నమోదు చేసింది. అదేవిధంగా లావాదేవీల విలువ 2016-17లో రూపాయి 07 లక్షల కోట్లు ఉండగా 2025-26 నాటికి సుమారు 314 లక్షల కోట్ల రూపాయలకు చేరి దాదాపు 4,000 రెట్లు బలపడింది. ఒకే అప్లికేషన్ ద్వారా తక్షణమే వ్యక్తిగత, వ్యాపార లావాదేవీలు నిర్వహించేలా తోడ్పడుతున్న యూపీఐ దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అత్యంత విజయవంతమైన స్తంభంగా నిలిచింది. ఆన్లైన్లో ఉమ్మెత్తకాయలు, విత్తనాలు విక్రయిస్తున్న అమెజాన్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ల ఫుడ్ లైసెన్సులను కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఈ 3 ప్లాట్ఫామ్లకు ఉమ్మెత్తకాయలను సరఫరా చేస్తున్న సంస్థల లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను కూడా తక్షణమే నిలిపివేయాలని ఆహార భద్రతా విభాగాన్ని ఆదేశించింది. పలు ఈ కామర్స్ సంస్థల విషపూరిత ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రాగా కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాణాలకు ముప్పు కలిగించే ఉమ్మెత్తకాయలను ఈ కామర్స్ సంస్థలు నకిలీ FSSAI లైసెన్స్తో విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఫుడ్ లైసెన్స్ ముద్రించి ఉన్న ఉమ్మెత్తకాయల ప్యాకెట్లను ఈ కామర్స్ సంస్థలకు చెందిన గోదాములకు గుర్తించి సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై బిగ్ బాస్కెట్ ప్రతినిధులు అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉమ్మెత్తకాయల విక్రయాలను ఇప్పటికే నిలిపివేశామని వారి దృష్టికి తీసుకొచ్చారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు 3 సంస్థల ఫుడ్ లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఆదేశించింది.
ఢిల్లీలో వరుసగా రెండో రోజు కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎయిమ్స్ సమీపంలోని ఫ్లైఓవర్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్, మోతీబాగ్, ఫిరోజ్షా రోడ్లో మోకాళ్లతో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారితీసే అండర్ పాస్ వద్ద 1.5 అడుగుల మేర నీరు నిలిచింది. పంచశీల్ పార్క్ సమీపంలో రహదారిపై చెట్టు పడటంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. విమాన రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం 18 విమానాలు రద్దు కాగా 166 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఎన్సీఆర్ పరిధిలో ఉన్న గురుగ్రామ్, ఫరీదాబాద్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యాచార కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ మరోసారి 21 రోజుల పెరోల్పై విడుదలయ్యారు. 2017లో కోర్టు శిక్ష విధించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 17 సార్లు రహీం సింగ్ పెరోల్ లభించింది. ఈ ఏడాది ఆయన మూడోసారి జైలు నుంచి బయటకు వచ్చారు. గుర్మీత్ రహీంకు ఎన్నికల సమయంలోనే పెరోల్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీలో ఎన్నికలు జరగగా జనవరి నెలలో పెరోల్పై విడుదలయ్యారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు 4 రోజుల ముందు గుర్మీత్ రహీంకు 20 రోజుల పాటు పెరోల్ దొరికింది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో కూడా 3 వారాల పెరోల్ లభించింది. గుర్మీత్ రామ్ రహీంకు పదే పెరోల్ ఇవ్వడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, ఇతర సిక్కు సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. 2 మహిళా శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గుర్మీత్ రామ్ రహీం 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కిస్సింగ్ కారేల్తో వైరల్ కావాలని ఆశపడిన యువకుడికి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. గ్వాలియర్కు చెందిన ఓ యువతి తన ప్రియుడి కారుపై ఏకంగా 3400 సార్లు లిప్స్టిక్తో ముద్రలు వేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కిస్సింగ్ కార్ రీల్ కేవలం 24 గంటల్లోనే 55 లక్షలకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుని విపరీతంగా వైరల్ అయింది. అయితే ఈ వీడియో గ్వాలియర్ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో అసలు సమస్య మొదలైంది. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా యజమాని ఆదిత్యను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 5,500 జరిమానా విధించారు. దీంతో ఆ యువకుడు వెంటనే చలాన్ చెల్లించి తన తప్పును అంగీకరించాడు. అంతేకాదు కారుపై వేసిన ముద్రలన్నింటినీ యజమానితో స్వయంగా తుడిపించారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రజల భద్రత కోసమేనని, ఎవరూ వాటిని ఉల్లంఘించకూడదని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఈ రోజుల్లో బ్యాంకింగ్, వ్యాపారం, వ్యక్తిగత డాక్యుమెంట్ల నిర్వహణకు మొబైల్ ఫోన్ కేంద్ర బిందువుగా మారిపోయింది. అయితే ఇంతటి ప్రాధాన్యమున్న మొబైల్ దొంగతనానికి గురైనా లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నా పడే ఇబ్బందులు ఇన్ని కావు. ఈ సమస్యకు పరిష్కారంగా బీహార్లోని పట్నాకు చెందిన 65 ఏళ్ల రవినందన్ సహాయ్ గెట్ యువర్ లాస్ట్ ఫోన్ అనే వినూత్నమైన మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ యాప్ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునే సమయంలో యూజర్లు ఒక ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడిని నమోదు చేయాల్సి ఉంటుంది. ఫోన్ పోయిన తర్వాత దాన్ని దొంగిలించిన వ్యక్తి సెక్యూరిటీ పాస్వర్డ్ అన్లాక్ చేయడానికి ప్రయత్నించిన వెంటనే ఈ యాప్ యాక్టివ్ అయి ఆ దొంగ ఫోటోను రహస్యంగా క్లిక్ చేస్తుంది. ఆ ఫోటోతో పాటు మొబైల్లో ఉన్న ఖచ్చితమైన లొకేషన్ వివరాలను లింక్ రూపంలో మనం ముందుగా ఇచ్చిన ప్రత్యామ్నాయ నంబర్కు, ఈమెయిల్కు పంపిస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మొబైల్ ఎవరి దగ్గర ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ గెట్ యువర్ లాస్ట్ ఫోన్ యాప్ను రవినందన్ కేవలం 500 రూపాయలకే అందుబాటులోకి తీసుకురావడం విశేషం.